బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనిస్ భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం మతపరమైన హింస జరగడం లేదని, అయితే భారత్ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత హిందువులపై మతపరమైన దాడులు జరిగాయని వచ్చిన పలు అంతర్జాతీయ నివేదికలను యూనిస్ తోసిపుచ్చారు. అవి భారతదేశం ప్రచురించిన అబద్ధపు వార్తలేనని, భారత మీడియా ఫేక్ న్యూస్ల ద్వారా బంగ్లాదేశ్పై రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. భూ విభజన, స్థానిక భూమి కక్షలు, పొరుగువారి ఘర్షణలు వంటి సాధారణ సమస్యలు బంగ్లాదేశ్లో ఉన్నాయని యూనిస్ అంగీకరించారు. కానీ వాటిని మతపరంగా చిత్రీకరించకూడదని, ఇది భారత్లోని ఫేక్ న్యూస్ల ప్రత్యేకత అని ఆయన కామెంట్స్ చేశారు. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థి ఆందోళనలు ప్రభుత్వ పతనానికి దారితీసిన తర్వాత మతపరమైన సంఘటనలకు సంబంధించిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలుగా మారాయని యూనిస్ గుర్తు చేశారు. ఈ నివేదికలు భారత మీడియా ద్వారా వ్యాప్తి చెందాయని, తమ ప్రభుత్వం వీటిపై చాలా అప్రమత్తంగా ఉందని యూనిస్ పేర్కొన్నారు. హిందువుల విషయంలో యూనిస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అనాగరికమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విమర్శించారు. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనార్టీలపై బార్బరిక్ వయలెన్స్ జరుగుతోందని ట్రంప్ చెప్పారు. ఇక గత నవంబర్లో దాదాపు 30,000 మంది హిందువులు ఢాకా వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. తమపై జరుగుతున్న దాడులు, దోపిడీలు, ఆలయాలపై దాడుల నుంచి యూనిస్ ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హిందూ నాయకులపై ఉన్న దేశద్రోహ అభియోగాలను ఉపసంహరించుకోవాలని కూడా వారు కోరారు. ఈ ర్యాలీలు ఢాకా, చిట్టగాంగ్ వంటి నగరాల్లో పోలీసులతో ఘర్షణలకు దారితీశాయి. ఒక లాయర్ మరణించడంతో పాటు అనేక మంది గాయపడ్డారు. ఇక అక్టోబర్లో జరిగిన ఒక ర్యాలీలో జాతీయ జెండాను అవమానించినట్లు ఆరోపణలు చేసి దేశద్రోహం కింద 17 మందిని అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వం ఈ అరెస్ట్ను డీప్ కన్నంతో చూస్తూ బంగ్లాదేశ్లో హిందువుల, మైనార్టీల భద్రతను నిర్ధారించాలని డిమాండ్ చేసింది. కాగా బంగ్లాదేశ్లోని హిందువులు తమను తాము హిందువులుగా కాకుండా బంగ్లాదేశ్ పౌరులుగా భావించాలని యూనిస్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సమాజం యూనిస్ ప్రభుత్వం మైనార్టీల రక్షణలో విఫలమవుతోందని విమర్శిస్తోంది. బంగ్లాదేశ్లో 8% హిందువులు ఈ హింస వల్ల భయంలో ఉన్నారు. అయితే యూనిస్ ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించి తమ భద్రతా వైఫల్యాలకు ఇండియాపై నింద వేయొద్దని సూచించింది. యూనిస్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలు చేపట్టినప్పటికీ మతపరమైన సామరస్యం కోసం మరింత చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.